సో ఈరోజు అయితే మా ఊర్లో మా గ్రామంలో అయితే సైడ్న తుప్పలు అయితే కొడుతున్నాము. సో తుప్పలు కొడుతుంటే మాకైతే ఇక్కడ కోకో చెట్టు కనిపించింది. ఇదిగోండి మా ఊళ్ళో చెట్టు చూసారు కదా, మొత్తం పండ్లు అయితే ఇదిగోండి. ఇది పండు అనమాట. కోకో దేనికి యూజ్ చేస్తారు మీకు తెలుసు కదా, మనకు చాక్లెట్ తయారు చేయడానికి అయితే యూజ్ చేస్తారు కదా. సో ఇదిగోండి ఇక్కడైతే 9 తీసుకుందాం. ఇది తినచ్చు, టేస్ట్ కూడా ఎలాగుంటుందో చెప్తాను మీకు. ఒకటైతే తీసుకున్నాం ఇదిగోండి. తీసుకొని ఇది కట్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఇదిగోండి కట్ చేద్దాం ఫ్రూట్ అయితే. ఇది జస్ట్ మనకు అంత హార్డ్గా అయితే ఏముండదు, జస్ట్ చిన్న ఘాటు పెడితే వచ్చేస్తుంది. మనం చూసారు కదా లోపల సీడ్స్ అయితే ఎలాగున్నాయో. ఇవి తినచ్చు. ఇది టేస్ట్ ఎలా ఉంటాయంటే మీరు సీతాఫలం తినుంటే సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. ఇంకోండి ఇవన్నీ తినచ్చు, ఇవన్నీ పండుతాయి అనమాట. చూస్తున్నారు కదా ఇలాగ ఉంటుంది. ఈ విధంగా ఉన్న తర్వాత ఇవన్నీ తీసుకొని ఫుల్ డ్రై చేసి అది పౌడర్లా చేసి మనకు యూస్ చేస్తారనమాట. ఇవైతే చాలా బాగుంటాయి, స్వీట్ అండ్ అదే కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉంటాయి అంటారు కదా, అలా ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి, తినడానికి కూడా బాగుంటాయి.